సంస్కృతిని చాటి చెప్పే పవిత్ర స్థలాలు, సాంప్రదాయాల సుగంధం విరజిమ్మే క్షేత్రాలు, భక్తి, శాంతి, దైవత్వం ఏకమయ్యే ప్రదేశాలు, మన వైభవానికి చిరస్మరణీయ చిహ్నాలు, ఆధ్యాత్మిక మార్గానికి శిఖర దర్శనాలు, హిందూ ధర్మానికి నిలువెత్తు రూపాలు. మన దేవాలయాలు మీ వైకే టీవీలో. నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను నరేష్. రాయలసీమ అంటే కరువు, వెనుకబడతనం, వలసలు మాత్రమే కాదు, ఇక నుంచి రాయలసీమకు కొత్త గుర్తింపు రాబోతోంది. పవన విద్యుత్కు కేర్ ఆఫ్ అడ్రస్గా అనంతపురం మారబోతోంది. కణికళ్ళు మండలం హోలికల్ దగ్గర సుజలాన్ ఎనర్జీ భారీ విస్తరణకు శ్రీకారం చుడుతోంది. నూతన పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు అత్యాధునిక S44 విండ్ బ్లేడ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దీనికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇక్కడతో కథ ముగియలేదు. సుజలాన్ గ్రూప్ దాదాపు 10,000 కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు పెరగబోతున్నాయి. రాయదుర్గం, కణేకల్లు ప్రాంతాలు ఇండస్ట్రియల్ హబ్గా మారబోతున్నాయి. రాయలసీమను దేశంలోని గ్రీన్ ఎనర్జీ మ్యాప్లో కీలక కేంద్రంగా నిలబెట్టే కొత్త అధ్యాయం మొదలవుతోంది. రాయలసీమపై ఇక కరువు మాత్రం ముద్ర కాదు, గ్రీన్ ఎనర్జీ పవర్ హౌస్ ముద్ర పడనుంది. అయితే ఈ భారీ పెట్టుబడులు సీమ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఎంతవరకు మార్చబోతున్నాయి? ఇదే ఈరోజు డిబేట్ టాపిక్. ఇందులో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నుంచి వంగల దాలనాయుడు గారు, టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే మాలకొండ గారు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్. ముందుగా కాంగ్రెస్ నుంచి వంగల దాలనాయుడు గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో డిబేట్ స్టార్ట్ చేద్దాం. దాలనాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. దాలనాయుడు గారు, సో ఏపీలో సుజలాన్ భారీ పెట్టుబడులు 10,000 కోట్లతో పవన విద్యుత్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం ఇవాళ రాయదుర్గం నియోజకవర్గంలో ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని? ఈ విషయంలో మొదట మీ వైకే టీవీ న్యూస్ కి, యాజమాన్యానికి, మీకు అలాగే వీక్షకులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే సార్. ఇది సంతోషించదగ్గ విషయమేనండి. ఎందుకంటే ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు రతనాల సీమగా పేరొందినటువంటిది ఇప్పుడు రాయలసీమగా ఉంది, అభివృద్ధికి ఆమడ దూరం అన్నటువంటిది. పాలకులు ఎక్కడి నుండి పుట్టినటువంటి వాళ్ళైనా ఆ ప్రాంతం మీద చేతుకొనేయటం వల్ల రాయలసీమ ప్రాంతం దాదాపు ప్రక్క ప్రాంతాలకు వలసపోయే బతుకు కోసం పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం 4 ఈ ఏదైతే విండ్ ప్రాజెక్టు భూమి పూజ చేశారో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే 2030 నాటికి 5,000 యూనిట్లు మెగావాట్స్ యూనిట్లు టార్గెట్ కూడా పెట్టుకోవడం అన్నటువంటిది సంతోషకరం. అయితే ఈ సజ్లాన్ కంపెనీ, ఈ పవర్ కంపెనీ ఏదైతే ఉందో విండ్ కంపెనీ ఇప్పుడుది కాదండి. దివంగత ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పాలన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఏదైతే ఈ సుజలాన్ ప్రాజెక్ట్ ఉందో 2004 నాటికే ఇది అక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో వైఎస్ఆర్ గారి హయాంలో 2004-2009లో ఈ విండ్ విద్యుత్ రంగానికి పునాదులు అప్పుడే పడ్డాయి. విధి విధానాలు, ప్రణాళికలు రూపకల్పన జరిగింది. పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించినటువంటి ప్రోత్సహించే NRED క్యాప్ అన్నటువంటి దాన్ని, ఆ గాలి సామర్థ్యాన్ని చేయడానికి విండ్ మ్యాపింగ్ కానివ్వండి, మానిటరింగ్ సర్వేలు కానీ ఆ రోజుల్లోనే చేయబడ్డాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతో ఆ అనంతపురం, ఉరవకొండ, కడప, కర్నూలు ప్రాంతాల్లో ఆ ప్రైవేట్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడక్షన్స్ అని IPP ద్వారా అనుమతులు మంజూరు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే కంపెనీస్ కి భూసేకరణ కానివ్వండి, అనుమతులు కానివ్వండి ఇచ్చారు. ఆ సుజలాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ 2004లోనే అక్కడ ప్రారంభించింది. నిజంగా చెప్పాలంటే లోకేష్ గారు ఈ రోజు ఆయన అభినందించాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత అటువైపు వెళ్ళినటువంటి మంత్రి అంటే వ్యక్తిగా లోకేష్ గారిని అభినందించవచ్చు. అయితే ఈ అడుగు ఇంకా ముందుకు పడాలనేది మా కోరిక అనమాట. ఇప్పుడు దాదాపు మన స్టేట్ లో 4,000-4,500
మెగావాట్స్ వరకు విండ్ పవర్ ప్రొడక్ట్ లో ఉంది. అవును. ఇది 5,000 యూనిట్స్, 5,000 మెగావాట్స్ వరకు కూడా 1,00,000 2030 నాటికి పెట్టుకున్నారు. అంటే ఇది బ్రేక్ కాకుండా అవ్వడం అన్నటువంటిది చాలా అవసరం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెసులుబాటు కోసం ఏం చేశారంటే 2 మెగావాట్స్ నుండి 30 మెగావాట్స్ వరకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సంస్థ ద్వారా పలు కంపెనీలకి అప్పుడు పునరుత్పాదన ఇంధన వనరుల్ని సులభం చేసేందుకు ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి ఏం చేశారంటే విండ్ ఫార్ములు ఏర్పాటు చేయడం అన్నటువంటి చేశారు. అప్పట్లో భూ కేటాయింపులు కానివ్వండి, లేదా టారిఫ్లు నిర్ణయించడం కానీ ఇవన్నీ చేశారు. వీటన్నిటి వల్ల ఉపయోగం రాజశేఖర రెడ్డి గారితో పాటు ఇప్పుడు లోకేష్ గారు కూడా గుర్తించినట్టుంది. పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లోకేష్ గారు అదే మాట్లాడారు, నేను విన్నాను. అలాగే స్థానిక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏవైతే పెద్ద కంపెనీలు ఇప్పుడు సుజలాన్ లాంటివి వచ్చాయో వాటి సిఎస్ఆర్ ఫండింగ్ మంచి నీరు దొరుకుతుంది, ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించడం జరుగుతుంది, రోడ్లు, పాఠశాలలు, జీవన ప్రమాణం, ముఖ్యంగా ప్రజల తాలూకు జీవన ప్రమాణం అన్నటువంటివి మెరుగుపడుతుంది. పెట్టుబడులు రావడం వల్ల గ్రీన్ ఎనర్జీ హబ్ అన్నటువంటిది ఏర్పడడం అన్నటువంటిది చాలా సంతోషకరం. అయితే మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే అప్పుడు ఆ క్షణం ఏదో అయిపోయింది, తర్వాత వచ్చినటువంటి దీంట్లో వేరే వైపు దృష్టి పెట్టి వీటిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు మనకి దేశం మొత్తం మీద చూసినట్టుగా అయితే మనకి విద్యుత్ అన్నటువంటిది తక్కువ ధరకి ఇవ్వగలగాలండి. గృహ వినియోగదారులకు ఎప్పుడైతే మనం తక్కువకి ఇవ్వగలుగుతామో ఆ రోజు మనం సక్సెస్ సాధించినట్టు అవుద్ది. ఎవరైనా పాలకులు ఏంటంటే సగటు మనకి అక్కడ ప్రజలకు అందుబాటులో, ప్రజలు బ్రతకడానికి వీలుగా తక్కువగా యూనిట్స్ ధర వచ్చేటప్పుడు మనం చేసినటువంటి పని అన్నటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టుగా ఇప్పుడు మనం దేశంలో చూసినట్టుగా అయితే జమ్మూ కాశ్మీర్ లో యూనిట్ 4.15 పైసలకి ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. తర్వాత ఢిల్లీలో ఇవ్వగలుగుతున్నారు, తమిళనాడు మన ప్రక్కన ఉన్నటువంటి తమిళనాడు ఇవ్వగలుగుతున్నారు, హిమాచల్ ప్రదేశ్ ఇవ్వగలుగుతున్నారు. ఇవి ఇవ్వగలిగేటప్పుడు మనం కూడా ఎందుకు ఇవ్వగలం, వాటితో ఇవ్వలేమన్నటువంటిది, వాటితో పోటీ పడే విధంగా ఇప్పుడు మన ఐటీ శాఖ మంత్రి గారు వీళ్ళందరూ చూసి అవసరమైతే మన ఆఫీసర్స్ ని ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ ఏ విధంగా చేయగలుగుతున్నారు అన్నటువంటి చూడాలి. ముఖ్యంగా ఉత్పత్తి కూడా పెంచుకోవాలి సార్. ఇప్పుడు మనకు అవుతున్నటువంటి థర్మల్ కానివ్వండి, జల విద్యుత్ కానివ్వండి, అలాగే సౌర విద్యుత్ కానివ్వండి, అలాగే విండ్ పవర్ కానివ్వండి, చెత్త నుండి పవర్ తయారు చేయడం కానివ్వండి, అంటే వీటిలో ఇంకా అక్కడక్కడ స్టాఫ్ లోటు కానీ అప్పుడప్పుడు గ్రిడ్స్ ఆగిపోవడం కానీ ప్రొడక్షన్ తగ్గిపోవడం కానీ మనం చూస్తుంటాం. పవర్ కట్లు ఇవన్నీ వస్తుంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే పవర్ కట్ ఉండకూడదు. ఇప్పటికీ దాదాపు బాగానే చేస్తున్నారు. మొన్నను మనకి రాష్ట్రం సెపరేట్ అయ్యి 2026 మార్చి నాటికి 14,000 యూనిట్స్ మనకి కన్జంప్షన్ అయితే మొన్న మీ నాటికి 15,016 యూనిట్స్ వరకు మెగావాట్స్ వరకు కన్జంప్షన్ అయినట్టు మనకు లెక్కలు చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏపీ జెన్కోలో వీటిలో కూడా ఉత్పత్తి పెంచగలిగారు. కానీ ధర్మంలో పెరగాలి, జల విద్యుత్తులో పెరగాలి, ముఖ్యంగా సౌర విద్యుత్తులో పెంచాలండి. అంటే ఈ హరిత విద్యుత్ అన్నటువంటిది ఏంటంటే మనకి 1000 యూనిట్లు ఎంత మాత్రమే చూపెడుతున్నారు. గృహాల ద్వారా సౌర విద్యుత్ అన్నటువంటిది 4,000 యూనిట్ల వరకు చూపెడుతున్నారు. అంటే కేవలం ఆ ఒక్కటే కాకుండా మిగతా రంగాల ద్వారా మిగతా ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా విద్యుత్తును అధికంగా ఉత్పత్తి చేసి సగటు పీపుల్ కి తక్కువ ధరకు ఇవ్వడం, ఇండస్ట్రీస్ కూడా తక్కువ ఇవ్వడం, గృహ వినియోగదారులకి, అలాగే కొన్ని మనకి ఇప్పుడు పరిశ్రమలకి, ఇండస్ట్రీస్ కి తక్కువ ఇచ్చేటప్పుడు వాడు సరుకులు కూడా తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ అన్నటువంటిది తగ్గుతుంది. తగ్గేటప్పుడు వినియోగదారులకు తక్కువ ఇచ్చే పరిస్థితి ఉంటది అనమాట. ఇప్పుడు మన గవర్నమెంట్ చూసినట్టుగా అయితే చేనేత కార్మికులకి, అలాగే పవర్ హ్యాండ్లూమ్స్ కి, అలాగే ల్యాండ్రీ షాపులకి, ఏదైతే సెలూన్ షాపులు ఉన్నాయో స్వర్ణకారులకి, వ్యవసాయానికి, వీటికి ఉచితంగా కొన్ని 200 యూనిట్ వరకు ఎంత ఇస్తున్నారు కదా, వాటికి ఇవ్వగలుగుతున్నారు. అది ల్యాండ్రీ వాళ్ళకి 150, స్వర్ణకారులకి 100 యూనిట్లు, చేనేత వాళ్ళకి 200 యూనిట్లు, పవర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు ఇలా ఇవ్వగలుగుతున్నారు. కానీ
కేవలం వాళ్ళే కాదు కదా, ఇప్పుడు పేదరికంలో కానీ లేకుంటే చాలా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ లో. అందరికీ ఇవ్వగలిగే విధంగా మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని, ఇంకా అవసరమైతే మనం బయట వాళ్ళకి అంటే ఇప్పుడు సరిపడకపోతే మన విద్యుత్ శాఖ మినిస్టర్ గారు వెంటనే కొనుగోలు చేయాలని ఆఫీసర్స్ కి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రొడక్షన్ అవుతున్నా సరే అలా కాకుండా భయం లేనటువంటి విధంగా ప్రొడక్షన్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోకేష్ గారు రాయలసీమ మీద దృష్టి పెట్టడం అన్నటువంటిది చాలా సంతోషకరం అండి. అయితే రాయలసీమ అభివృద్ధికి ఇది ఒక్కటే సరిపోదు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం దాల్నాయుడు గారు, ఒక్క నిమిషం. మీరు అన్నట్టుగా ఆ కొనసాగింపు మీరు ఏదైతే చెప్పబోతున్నారో ఇది ఒక్కటే సరిపోదు రాయలసీమకి అనేది. మిగతా గెస్టులతో ఒక్కసారి మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సార్ నమస్తే, సప్తగిరి ప్రసాద్ గారు వినపడుతుంది? నమస్కారం సార్. యా ప్రసాద్ గారు, ఏదైతే ఈరోజు లోకేష్ భూమి పూజ శంకుస్థాపన చేశారో సుజ్లాన్ ఎనర్జీ విండ్ పవర్ ప్రాజెక్ట్స్కి, సో రాయలసీమలో కొత్త అధ్యాయం ఏమైనా మొదలవుతుందా? విండ్ పవర్కి సంబంధించి కావచ్చు లేదా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ఈ ప్రాజెక్టులతో ఎట్లా ఉండబోతోంది అంటారు? సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వైకేటీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే సార్. రాయలసీమ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగినటువంటి రోజు సార్. మొన్నటిదాకా రాయలసీమ అంటే ఫ్యాక్షన్ సీమ అని, లేకుంటే కరువు సీమ అని, ఇంకొకటి అని చెప్పి ప్రచారం చేశారు. ముఖ్యంగా అనంతపూర్ జిల్లా పైన ఒక ప్రచారం జరిగింది మొన్నటిదాకా నిజమే అనే విధంగా చేశారు సార్. రాయలసీమ పైన హక్కు ఉంది, మాట్లాడే నైతిక అర్హత ఉండేది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వానికే ఉంది సార్. ఎందుకంటే ఒకప్పుడు కరువు సీమగా పేరున్నటువంటి అనంతపూర్ జిల్లాని ఒక ఆటోమొబైల్ హబ్ గా చేసి కియా పరిశ్రమను పెట్టి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా పరిశ్రమను పెట్టి ఎన్ని మహారాష్ట్ర వాళ్ళు ఆ పరిశ్రమను తన్నుకొని ప్లాన్ చేసినా గానీ, ఒక పక్క తమిళనాడు వాళ్ళ పరిశ్రమ తన్నుకొని ప్లాన్ చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు తన మేధస్సుతో, తన చాతుర్యంతో అనంతపూర్, ఇప్పుడు కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తే వేరే ఏ జిల్లాలో పెట్టుండొచ్చు, కానీ రాయలసీమలో బాగా వెనుకబడినటువంటి అనంతపూర్ జిల్లాలో ఆ పరిశ్రమను పెట్టి దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 ఉద్యోగాలకు రూపకల్పనకి ఆ రోజు బీజం వేయడం జరిగింది. ఈ రోజు కియా పరిశ్రమ ఫ్లోరిష్ అవుతా ఉంది, రంగరంగ వైభవంగా ఉంది. మళ్ళీ 2024-29 మధ్య ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సుజ్లాన్ కంపెనీ ద్వారా ఒక విండ్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు 5,000 నుండి 6,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం కాకుండా ఒక గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారు చేయడానికి ఈ రోజు అనంతపూర్ లో ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది, రూపకల్పన చేయడం జరిగింది. ఇది కేవలం శంకుస్థాపనల ప్రభుత్వం కాదు, పరిశ్రమలను పూర్తి చేసి 2028 కంతా కూడా ప్రజలకి, ఈ జాతికి అంకితం చేయడానికి రాత్రి పగురు కష్టపడుతున్నట్టు ప్రభుత్వం. కేవలం ఒక సుజ్లాన్ విండ్ పవర్ యూనిటే కాకుండా అనంతపూర్ జిల్లాకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రూపకల్పన జరుగుతుంది, భూ సమీకరణ జరుగుతా ఉంది. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019-24 మధ్య పారిశ్రామికవేత్తలను పరుగులు పెట్టించినాడు ఆయన. పారిశ్రామికవేత్తలు పరుగులు పెట్టినారు ఆయన దెబ్బకి. ఈ రోజు మేము పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. తేడా గమనించండి. పారిశ్రామికవేత్తలను పరుగులు పెట్టించడం ఒకటే, పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ఒకటే. ఇదే ఆ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి అమరాన్ గ్రూప్స్ దాదాపు 10,000 కోట్ల రూపాయలతో లిడ్ ఐకాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ పెడతానంటే వాళ్ళు బెదరగొట్టి భయపెట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఈరోజు తెలంగాణలో పోయి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కేవలం ఇదే కడప జిల్లాలో జువారి సిమెంట్స్ ని, అంతెందుకు సార్, ఇదే అనంతపూర్ జిల్లాలో జాకీ కంపెనీ వాళ్ళు తమ ఫ్యాక్టరీని, తమ యూనిట్ను ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజు ప్రభుత్వం అనుమతించకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాళ్ళు బెదిరించి భయపెట్టి కమిషన్ల కోసం భయపెట్టినటువంటి చరిత్ర ఉంది. మేము ఎవరి దగ్గర కమిషన్ల కోసం చేయి చాపలేదు, ఎవరి దగ్గర డబ్బుల కోసం దందా చేయలేదు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏ పరిశ్రమ అయినా కానీ దరఖాస్తు చేసుకుని ఇచ్చేస్తే తక్షణం ల్యాండ్ అలొకేషన్ అయితే ఏమి, కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ అయితే ఏమి,
ఆల్ టైప్ ఆఫ్ అఫిషియల్ పర్మిషన్స్ అంతా కానీ శరవేగం యుద్ధ ప్రాతిపదికన ఇచ్చి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి మేము ఈరోజు నడుం బిగించాము. రాయలసీమలో మీరు చూసుకోవచ్చు, ఒక పక్క శ్రీ సిటీ, మొన్న కడపలో ఒక స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన. ఈరోజు జైస్వాల్ మన సుజ్లాన్ విండ్ పవర్ యూనిట్ శంకుస్థాపన. ఇవన్నీ రాయలసీమని కరువు సీమ కాదు, ఇది రత్నాల సీమ, అభివృద్ధికి పెట్టని కోట. ఇది ఒక ఆటోమొబైల్ హబ్ గాను, ఒక గ్రీన్ ఎనర్జీ హబ్ గాను, ఒక ఐటీ హబ్. రేణిగుంటలో చూస్తే తిరుపతి జిల్లా రేణిగుంటలో చూస్తే అనేక రకమైనటువంటి ఐటీ పరిశ్రమ, ఒక సెల్కాన్ అయితే, కార్పాన్ అయితే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రంగరంగ వైభవంగా హాస్పిటల్స్, మెడికల్ హబ్ గా కూడా. తిరుపతిలో స్విమ్స్ అయితే ఏమి, బర్డ్స్ అయితే ఏమి, చిన్నపిల్లల హార్ట్ హాస్పిటల్, పద్మావతి చిల్డ్రన్ హార్ట్ స్పెషల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ దాదాపు 80% అయిపోయింది. ఇంకొక 1-2-3 months కన్స్ట్రక్షన్ చేసి జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అయితే మీద ఎన్టీఆర్ పెట్టిందే. భారతదేశంలో 2 మహిళా విశ్వవిద్యాలయాలు ఉంటే ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఒకటి ఎన్టీఆర్ పెట్టింది. ఈ రకంగా రాయలసీమకి చేస్తాము. రాయలసీమ పైన మాట్లాడే హక్కు ఏదైనా ఉందంటే అది మాకే ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ను తలదన్నే విధంగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది సార్. ల్యాండ్ అక్యూజియేషన్ జరుగుతా ఉంది. వేలెత్తి చూపించిన వాళ్ళంతా ఈ రోజు ముక్కు మీద వేలేసుకునే రోజులు వస్తా ఉంది. రైట్. ఒక్కసారి ప్రసాద్ గారు, మాలకొండ గారు ఉన్నారు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. మాలకొండ గారు నమస్తే. నమస్తే. మాలకొండ గారు, రాయలసీమలో మరొక కొత్త ప్రాజెక్టుకి ఇవాళ శంకుస్థాపన జరిగింది. విండ్ ఎనర్జీలో సుజలాన్ సంస్థ 10,000 కోట్లతో ఒక భారీ ప్రాజెక్ట్ని లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు. సో ఏ విధంగా ఇది రాయలసీమ ముఖ చిత్రాన్ని లేదా విండ్ ఎనర్జీలో ఈ ప్రాజెక్ట్ ఎలా మార్చబోతుంది అనుకుంటున్నారు మీరు? నమస్తే బ్రదర్. ముందుగా మీకు, అదే విధంగా డిబేట్ లో ఉన్నటువంటి నమస్తే సార్ దాల్ నాయుడు గారు, అదే విధంగా సప్తగిరి ప్రసాద్ గారు పెద్దలు, అదే విధంగా మన యొక్క ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాయలసీమలో మన యువ నాయకుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక పరిశ్రమ ఒకటే కాదు, ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో రాయలసీమలో చాలా ప్రాజెక్టులు రావడం జరిగినాయి. రాయలసీమ పూర్వం పెద్దలు చెప్పేవారు రాయలసీమ రత్నాల సీమ అని చెప్పి. రాను రాను రోజుల్లో రాయలసీమలో రత్నాలు లేవు, కరువు ప్రాంతం వచ్చి రాయలసీమ ప్రజలందరూ కూడా ఇతర అదే హైదరాబాద్ సిటీ కానివ్వండి, ఇతర ప్రాంతాలు కానివ్వండి, పెద్ద ఎత్తున బయటికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, ఉద్యోగాల కల్పన లేక బతుకుదెరువు ఇబ్బంది కోసం ఒక ప్యాక్షన్ సినిమాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది రాయలసీమ. దాని ద్వారా రాయలసీమ సినిమాలు చూస్తే ఇలా ఉంటుందేమో అనేటటువంటి వాతావరణంలో ప్రజలు కూడా అనేక ఆలోచనతో ఉన్న సమయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వారి యొక్క ఏదైతే కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి సపోర్ట్, ఆంధ్రప్రదేశ్ ను దత్తత తీసుకున్న విధంగా ఇస్తున్న సపోర్ట్ కానివ్వండి, నిధులు కానివ్వండి, అవి వేగవంతంగా ఇండస్ట్రియల్ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాయలసీమకు వస్తున్నాయి. రాయలసీమే కాదు, కోస్తా జోన్కి కానీ, లేకపోతే మనకి ఇటు విశాఖపట్నం ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం 4 జోన్లు ఏవైతే ఉన్నాయో అన్ని జోన్లలో కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవాళ రాయలసీమకి పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా చూస్తున్నాం. ప్రత్యేకంగా మన లోకేష్ గారికి ఈరోజు అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆ ప్రాంతంలో రాయలసీమలో ప్రాజెక్టుల సాధన కోసం నీరు, సాగునీరు అనే విషయాల మీద పాదయాత్రలు చేసి ఒక ప్రత్యేక కమిటీ పెట్టి ఆ ప్రాంతంలో పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మాకు కూడా ఒక ఆనందమైనటువంటి సందర్భం. ఇవాళ ఈ పరిశ్రమల శంకుస్థాపనలు కానీ, ఇలా గతంలో వచ్చిన కియా కార్లు కానివ్వండి, అనేక పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, ఆర్థిక గ్రోత్ పెరుగుతుంది, అక్కడ రైతులకి విసులుబాటు అయ్యే విధంగా నీరు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విధంగా రాయలసీమ అభివృద్ధితో పాటు కోస్తా ఆంధ్ర కానివ్వండి, ఉత్తర కోస్తా ఆంధ్ర కానివ్వండి,
పెద్ద ఎత్తున ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్నే ప్రారంభించుకున్నాం. అనకాపల్లి కేంద్రంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు శంకుస్థాపన పని ప్రారంభమైంది. కాకినాడలో గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పని ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాదాపుగా అన్ని పార్లమెంట్లలో కూడా అనేక పెద్ద స్థాయిలో పరిశ్రమలు రావటం, ఉద్యోగ కల్పన రావటం, యువతకి పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడి పెట్టడానికి మన చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, కూటమి ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టినట్టయితే వ్యాపారాలు కూడా బాగుంటాయని వారికి వచ్చేటటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో అవి పరిశ్రమ పెడతామనే ఒప్పందం జరిగిన వెంటనే వారికి కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వడం కానివ్వండి, సదుపాయాలు ఇవ్వడం కానివ్వండి, భూములు ఇవ్వడం కానివ్వండి, వెంటనే జరిగిపోతున్నటువంటి పరిస్థితిలో బయట రాష్ట్రాల్లో ఉండేటటువంటి పరిశ్రమలు పెట్టేవాళ్ళు విదేశాల నుంచి వచ్చి కూడా మన దగ్గర పెట్టడానికి ముందుకు వస్తున్న ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అనే విషయం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ప్రజలకి ఒక నమ్మకం కల్పించింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక విశ్వాసం జాబులే కాదు, రైతులకు కూడా ఇవాళ ఈ యొక్క సంవత్సరంలో 78 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొట్టడమే కాకుండా ఒక్క రోజులో రైతుల అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే కొన్ని తర్వాత వేశారు. ఆ విధంగా ఈ రోజు రైతులకు కూడా ప్రభుత్వం సూచన చేస్తుంది, ఈ సంవత్సరం వర్షాలు లేవు, కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, నువ్వు నీరు తక్కువ ఉండే పంటలే పండించాలి, రైతులు నష్టపోకూడదు అని చెప్పి ఏ రంగాల్లో ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నాయో వాటిని సూచన చేయడం కానీ, వారికి అవగాహన కల్పించడం కానీ మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి మన ప్రభుత్వం ఇవాళ ఏదైతే పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రభుత్వం సంబంధించినటువంటి పవర్ ఇండస్ట్రీ కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ, అనేక పెద్ద కంపెనీలు, దేశంలో ఉన్న అనేక కంపెనీలు మన దగ్గర పెడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ రావడానికి కారణం అక్కడ మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం. అక్కడ మోడీ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా కావాలని మన మంత్రులు వెళ్ళి అడిగితే వెంటనే డబ్బులు రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి. పరిశ్రమలకు పర్మిషన్లు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ రోజుల పాటు పర్మిషన్ తీసుకుని ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ ఫోన్ లో మాట్లాడితే అక్కడి నుంచి పర్మిషన్ వస్తుంది. ఇవాళ రాజధాని విషయం కానివ్వండి, పోలవరం విషయం కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కానివ్వండి, లేదా రైల్వే జోన్ విషయం కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం కానివ్వండి, ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా విద్యా వ్యవస్థ మీరు చూడండి, కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రజలందరూ అభివృద్ధి వైపు చూస్తున్నారు, సంక్షేమం వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో మాకు ఏమొస్తుంది, ఏం తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఒక అవగాహన కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100% సక్సెస్ అవుతుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల యొక్క ప్రక్రియ, జాబ్ క్యాలెండర్లు చూడండి. మీరు ఒక నెల రోజుల నుంచి అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రతి రోజు కూడా 3000 ఉద్యోగాలు, 5000 ఉద్యోగాలు, రీసెంట్ గా 10,060 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగాల కోసం యువత ముందుకు వచ్చి ఈ యొక్క ఉద్యోగాలు అందుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలని చేస్తున్నటువంటి రాజకీయ ప్రయత్నాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు సహకరించట్లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావట్లేదు అన్న విషయం గమనించారు. కాబట్టి ఇవాళ అటువంటి ఆలోచనలు వారికి సొంతంగా ఓట్లు పడతాయని మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. దానికి కూడా కొన్ని కారణాలు నేను చెప్తున్నాను. ఎస్సీలకి ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. వారు పరిశ్రమలు పెట్టుకుంటే పరిశ్రమలకి స్థలాలు 50% గవర్నమెంట్ భరాయిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా మైనార్టీలకి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు, ప్యాకేజీలు ఇస్తున్నారు వ్యాపారం చేస్తామంటే. అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా ప్రజలకి దగ్గరగా ఉంది. ఈ సంక్షేమాలు అందించడంలో ప్రతి గడపకు అందుతున్నాయా లేదా చూడటం కోసం ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలు అయినటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన అందరం కూడా ప్రతి ఇంటికి వెళుతున్నాం. ఎవరికి ఏమి అందట్లేదో, ఎందుకు అందట్లేదు, అందేటటువంటి పరిస్థితుల్లో ఎంత అందింది, ఎవరిచ్చారు అనే విషయం మనం గ్రామంలో ఒక్కసారి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమికి జేజేలు చెప్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా మనకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్, ఒక్క నిమిషం మాల్కొండ గారు. యా, దాలినేటి గారు చాలా అంశాలు చెప్తున్నారు. సప్తగిరి ప్రసాద్ గారు కానీ మాల్కొండ గారు కానీ పెట్టుబడిదారుల్లో ఒక విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్న విషయంలో ఒక విశ్వాసం ఉంది ప్రభుత్వం పైన, అందుకనే పెట్టుబడులు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో రాయలసీమకి చేస్తున్నటువంటి సరిపోదు అంటున్నారు. ఎలా సరిపోదు చెప్తా అనుకోండి. సోదరులు చెప్పినటువంటివి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చెప్పారు. సాధారణంగా ఎవరున్నా కుర్చీలో అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరు ఆ కుర్చీలో కూర్చొని ఖాళీగా ఉన్నాం కదా, అవన్నీ చెప్తున్నా. అయితే ఇక్కడ సోదరులు చెప్పినటువంటి విషయాలు చూస్తే, ప్రసాద్ గారు కానీ మాల్కొండ గారు చూస్తే, సగటు పీపుల్ ఎప్పుడైతే ప్రశాంతంగా బతకగలుగుతున్నాడో ఆ రోజే అంటే వాడి జీవన ప్రమాణం కానీ తలసరి ఆదాయం కానీ కొనుగోలు శక్తి కానీ పెరిగేటప్పుడు ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కానీ పాలన కానీ బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నిన్న చక్కెర ధర మా ఊర్లో 80 నుండి 90 రూపాయలు పలికాయి. ఆయిల్ పప్పుల ధరలు సామాన్యుడికి అందే పరిస్థితి లేవు. ఇంకా మొన్న రీసెంట్ గా భోగాపురంలో మా ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు, చాలా సంతోషం. అలాగే రాయలసీమలో కూడా ఒకటి వస్తుంది అంటున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక మచ్చ ఉంది. కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, సగటు పీపుల్ ని విడిచిపెట్టారని. మీరు ఎయిర్ బస్సులకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఎర్ర బస్సులకు కూడా ఇవ్వాలండి. ఉదాహరణకు మా పార్వతీపురం డిపో చూస్తే ఈ రోజే నేను జిల్లా రవాణా శాఖ అధికారి వద్దకు వెళ్ళాను. డొక్కు బస్సులు రాజమండ్రి వైజాగ్ వెళ్ళాను, 2-3 సార్లు ఆగిపోతుంటాయి బస్సులు. అలాగే ప్రభుత్వం మహిళలకి ఉచిత ప్రయాణం బస్సులు చాలా సంతోషకరం. అది ఇచ్చాక ఏమైందంటే రద్దీ పెరిగింది, దానికి సరిపడా ఫెసిలిటీస్ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కొత్త బస్సులనే వచ్చే పరిస్థితి లేదు, ఒకటి. రెండోది ఏంటంటే విద్యాపరంగా చూద్దాం. విద్యాపరంగా చూస్తే సగటు కూలి చేసుకున్నవాడు కానీ సగటు ఉద్యోగం కానీ మనందరి ఇళ్లలో ఉన్నది. సంపాదన అంతా తీసుకెళ్లి ఏం చేస్తున్నాం అంటే ప్రైవేట్ విద్యా సంస్థలకి కార్పొరేట్ కి పోస్తున్నాం. మనం ఎవరు కడుపు నిండా తిని దాచుకునే పరిస్థితి లేదు. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ జాడ్యాలు ఉన్నాయో ఇటువైపు లోకేష్ గారు దృష్టి పెట్టాలని మా పార్టీ తరఫున కోరుతున్నాను. రెండోది ఏంటంటే మీకు ముందే మాట్లాడాను, సగటున మనకి తమిళనాడు అంటే జమ్మూ కాశ్మీర్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మనకి కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఉత్పత్తి వ్యయం ఎక్కువ. చెప్పుకోగలం. ఇప్పుడు వెనకున్న రాష్ట్రాలే కాదు, ముందే రాష్ట్రాలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజన్ ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, యాక్టివ్ గా ఉన్నటువంటి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రాలను మెచ్చగలిగినప్పుడు మాత్రమే మనం చెప్పుకోవాలి. ఇక మా తమిళారెడ్డి గారు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏంటంటే రాయలసీమకి ఒక్క ఈ విండ్ ప్రాజెక్ట్ కానీ పారిశ్రామిక అభివృద్ధి వల్లనే రాయలసీమ అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదండి. నీటి వనరులు ముఖ్యంగా కల్పించాలి, పారిశ్రామిక అభివృద్ధి రావాలి, ఉపాధి రంగం అవకాశాలు కలపాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అంద్రినివా, గాలేరు, నగరి, వీటన్నింటికి కూడా ఉన్న నిధులు ఎక్కువగా వచ్చేలా ఎక్కువ విడుదల చేయాలి. గోదావరి కన్నా ఇతర నదులు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటట్టు అనుసంధానం జరగాలి. అలాగే వారోకల్లో డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ వేగంగా అభివృద్ధి చెందాలి. కొప్పర్తి, హిందుస్థాన్ ప్రాంతాల్లో ఫార్మా అది వేగంగా జరగాలి. ముఖ్యంగా రాయలసీమ అంటే ఖనిజ సంపదకి పెట్టింది పేరు కదా, దానికి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి వాటిని అంటే వాల్యూ ఎడిషన్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. ముఖ్యంగా సోలార్ విండ్ అన్నటువంటిది ఇంకా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి తీసుకురావాలి. కర్నూలు, అనంతపురం ఇటువంటి ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ పార్కులనేమో ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఏదైతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకి మెరుగైనటువంటి రోడ్డు, రైలు మార్గాలను కల్పించాలి. కనెక్టివిటీ ముఖ్యంగా పర్యాటక రంగం. రాయలసీమ అంటే మనకి రతనాలసీమ సోదరులు చెప్పారు, అది అందరికీ తెలిసింది. ఇప్పుడు రాయలసీమగా అయిపోయింది. పర్యాటక రంగం ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో రాయలసీమలో వాటిని కలుపుకుంటూ
ఈ ట్రాన్స్పోర్ట్ ని మనం ఖచ్చితంగా ఇవ్వగలిగితే అక్కడ ఇన్కమ్ జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. వీటన్నింటి మీద దృష్టి పెట్టేటప్పుడు మాత్రమే రాయలసీమ అభివృద్ధి అన్నటువంటిది జరుగుతుంది అనమాట. ముఖ్యంగా లోకేష్ గారు ఈ రోజు మా రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాదులు అడుగుజాడల్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సుజలాన్తో ఏదైతే 1325 మెగావాట్స్ బ్లేడ్లు తయారు కంపెనీకి భూమి పూజ చేస్తూ ఇది ఆనందించదగ్గ విషయం. మీ టీవీ పరంగా ముఖ్యంగా నేను లోకేష్ గారిని కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్ని ఎలాగా డెవలప్ చేయడానికి ఆయన కోరుకున్నారు. అందులో ఉన్నటువంటి ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఈ మధ్యన ఒక 2 పాఠశాలలు గోడలు పడిపోయాయి. గతంలో ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ ఎస్ఎస్సీ లేకపోతే ఇంకేదో ఉపాధిలో కట్టినటువంటివి విద్యార్థులు కూడా చనిపోయారు. మా సాలూరు పట్టణంలో మన మంత్రి గారి ఊరిలో ఒక స్టూడెంట్ చనిపోయారు, 10th క్లాస్ స్టూడెంట్. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా విద్యార్థుల తాలూకు మరణాలు, హాస్టల్లో ఉన్నటువంటి అంటే మెను పాటించకే రక్తలేమితో ఉన్నటువంటి రక్తహీనతతో ఉన్నటువంటి వాళ్ళతో ప్రభుత్వ విద్య మీద దృష్టి పెడుతూనే ప్రైవేటు దోపిడీ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించే పరిస్థితి తీసుకురావాలండి. ధరల నియంత్రణకి ప్రభుత్వం ఎప్పట్లో దృష్టి పెట్టకపోతే, ఇందాక సోదరులు అన్నారు స్థానిక ఎన్నికలు అనేది, అంటే ప్రజలు అన్ని గమనిస్తారు. ముఖ్యంగా ప్రజలు మనం అనుకుంటున్నాం కానీ అన్ని గమనిస్తారు. ఇప్పుడు ఈ రోజు ఆయిల్ కొనాలన్నా, పప్పులు కొనాలన్నా, షుగర్ కొనాలన్నా సగటు కూలి గాని, జీతాలు గాని, ఆదాయం గాని సగటు కుటుంబాలకు పెరగలేదు. ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయి. రెండోది వ్యవసాయం విడిచిపెట్టే పరిస్థితులు ఇప్పుడు రైతులు ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళండి, మొన్న దగ్గరలో ఉన్న మా ఊరు వెళ్ళాను నేను, దాదాపు వృద్ధులు గ్రామాల్లో ఉన్నారు తప్ప కొద్దిగా వయసు ఉండి పనిచేసిన వాళ్ళందరూ కూడా చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మనకి తిండికి కూడా కష్టం అవుతుంది. అందుకు ప్రభుత్వం ఏం చేయాలంటే వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి. వ్యవసాయం మీద దృష్టి పెట్టి రైతు వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాలి. అవసరమైతే 100% సబ్సిడీతో మంచి విత్తనాలు ఇవ్వాలి, పెట్టుబడులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా పండినటువంటి పంట నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్ పెట్టాలి, ఏసీ గోడౌన్స్ పెట్టాలి. ధరలు కూడా మనకి ఇప్పుడు చెప్తుంటారు, మనం అంటుంటాం రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతు, ఇవన్నీ మాటలేదు. దాల్నేడి గారు, ప్రభుత్వం ఇస్తున్న చేయూత సరిపోవట్లేదు అనుకుంటున్నారా, లేదా అసలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? ఎందుకంటే రైతు భరోసా కావచ్చు, మీరు చెప్పినటువంటి సబ్సిడీకి విత్తనాలు కానీ లేదా ఇట్లాంటివన్నీ ఇస్తోంది కదా, ఎరువులు కానీ, యూరియా కానీ. ఇక్కడ మనం అంతిమ ఫలితం లక్ష్యం చూడాలి సార్. ప్రభుత్వం పూర్తిగా రైతుకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తే, వ్యవసాయం వల్ల లాభం ఉంది అనుకుంటే రైతు వ్యవసాయం విడిచిపెట్టాడు కదా, ఎక్కడికో వెళ్ళి ఏ అపార్ట్మెంట్ లో కూలీగా వాచ్మెన్ బంద్ చేయడు కదా, తల్లిదండ్రులని పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి నగరాలకు వెళ్ళడు కదా. ఒక అంటే మోతుబేరు రైతు కూడా చిన్న అన్నకం విడిచిపెట్టాడు, మోతుబేరు రైతులు కూడా ఈ రోజు వ్యవసాయాన్ని విడిచిపెట్టే పరిస్థితి. 1 ఎకరా భూమి పాలుకోలేదా మగతాలు ఇస్తే, నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఎవరికైనా ఇస్తే ఒక 20 బస్తాలు, 15 బస్తాలు, 19 బస్తాలు ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు 1 బస్తా ఇస్తామన్నా సరే ఊర్లో పనిచేసినటువంటి వాళ్ళు దాదాపు పొలాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఈ లోటు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే వ్యవసాయ రంగం మీద కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఆహార గింజలకు కూడా మనం ఎక్కడి నుండో దిగుమతి చేసుకునే పరిస్థితి. అధికంగా ఈ సంవత్సరం బియ్యం ధరలు కూడా పెరిగాయి, సాధారణంగా మనందరికీ తెలిసింది. అంటే మేమనేది మా పార్టీ తరఫు మేమనేది అంటే గవర్నమెంట్ అటువైపు దృష్టి పెడుతూనే సగటు పీపుల్ తాలూకా జీవన విధానంపై కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే మంచి పరిపాలన ఉన్నటువంటి విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లోకేష్ గారికి ఉన్నటువంటి 2 శాఖల్లో, 2 శాఖలే కాదు, మొన్నను నేను మీ డిబేట్ లో మాట్లాడాను, ఏపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే 2వ ప్లేస్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రెస్ట్ తీసుకుంటుందంటే మనకు కాబోయే ముఖ్యమంత్రికి కూడా లోకేష్ గారిని చెప్పుకోవచ్చు. అంటే ఇందాక మొదట్లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన అనేసరికే మా రాజశేఖర రెడ్డి గారి లాగా లోకేష్ గారు ఆలోచిస్తున్నారేమో ప్రజల కోసం. 2004లో ఆ కంపెనీని తీసుకొచ్చి అనుమతులు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి బాటలోనే
ఈ విండ్ ప్రాజెక్ట్ కి ఏదైతే సుజలాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో వాటికి చేస్తారు, చాలా ఆనందం వేస్తుంది. రైట్. అయితే ఇది చేస్తూనే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రైల్వేస్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరి మీద వెళ్ళినటువంటి బొకారో అలెప్పి రైలు ఉంటుంది, చాలా రైళ్లు ఉంటాయి. సగటు రైలు ఏదైనా చూడండి, ఒక సగటు ప్రయాణికుడి తాలూకా కష్టం బాధ ఎంతో తెలుస్తుంది. మొన్న నేను చూద్దాం ఆర్టీసీ బస్సులో ఒకసారి ప్రయాణం చేద్దామని బొబ్బిలి వరకు మా ఊరు నుండి ఒక 22 కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళాను. ఎవరైనా బస్సు దిగి ఎక్కగలిగితే వాడు హీరో కింద లెక్క. అంత రద్దీగా ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ లేవు, డొక్కు బస్సులు, ఆ స్టాఫ్ కూడా మహిళలకు మర్యాద ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒంటి మీద ఉన్నటువంటి బంగారు నగదు ఏం కానీ ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారో చూడలేనటువంటి పరిస్థితి. అంటే సగటు పీపుల్ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పరిపాలన ఏదైతే ఉందో ఇబ్బందులు పడుతున్నారు. అడుగుదాం. ప్రసాద్ గారు ఉన్నారు, సప్తగిరి ప్రసాద్ గారు, ఒక్కసారి మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, ఈ ఏదైతే ఈ సుజలాన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, లేదా ఈ పవన విద్యుత్ ఏదైతే ఉందో, ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా కాంగ్రెస్ హయాంలోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వాటికి బీజం పడింది అనేది దాల్నాయుడు గారు చెప్తున్నటువంటి అంశం. తర్వాత ఆయన చాలా విషయాలు చెప్పారు, అవన్నీ మీ దృష్టిలో ఉన్నాయని మీరు విన్నే ఉంటారు. ముందుగా ఈ అంశానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒకటి సార్, కియా మోటార్స్ మేము ఫౌండేషన్ వేసి మేము కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశాం. ఈరోజు వేలాది మంది ఉద్యోగం చేసుకుంటున్నారు, లక్షలాది రూపాయల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ క్రెడిట్ ఆఫ్ అస్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడే, మా నాయన శంకుస్థాపన ఎప్పుడో చేశాడు, మీరేంది చేసేది అని అంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని 2014లో మాకు ఆలోచన వచ్చింది, 18లో మేము దాన్ని శంకుస్థాపన చేశాం, ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశాం. అప్పట్లో సివిల్ ఏవియేషన్ పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మొన్న మేము వచ్చాం, ఒక 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశాం. ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మేము చేసి కంప్లీట్ చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమిటి, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మా నాయన శంకుస్థాపన చేసినప్పుడు మీకేం తెలుసు, మీరు ఎక్కడున్నారు, అది కూడా మా నాయనదే క్రెడిట్ అంటాడు. చివరికి ఏరోప్లేన్ కనిపెట్టింది కూడా మా నాయనే అని కూడా చెప్పొచ్చు, దానికి మేమేం అభ్యంతరం చెప్పము. మీరు ఏమి కావాలో చెప్పుకోండి, మేము చెప్పుకుంటాం. అల్టిమేట్ గా పబ్లికే కదా డెసిషన్ తీసుకునేది. నేను అడిగేది సూటిగా, ఎక్కడ రైతాంగం బాధపడతా ఉంది, ఎక్కడ రైతాంగం నష్టపోతుంది? రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదా? మొన్న మా చిత్తూరు జిల్లాలో మామిడికాయలకి గిట్టుబాటు ధర లేకపోతే 4 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించామంటే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, లడక్ నుండి కటక్ వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా, అన్నదాత సుఖీభావ కింద దాదాపు 18,000 దశల వారికి రైతుల ఖాతాలు మేము జమ చేస్తున్నామండి. ఏ ప్రభుత్వం వేస్తా ఉంది, ఏ రాష్ట్రంలో వేస్తున్నారు? రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం లేదా? సకాలంలో వేరుశనగ విత్తనాలు ఇవ్వటం లేదా? ఎరువులు ఇవ్వటం లేదా? ఏమి ఇవ్వటం లేదు చెప్పండి. రాష్ట్రంలో 2 జాతరలు జరుగుతున్నాయి సార్. 2 జాతరలు, ఒక యాత్ర జరుగుతూ ఉంది. ఒకటి జైలు యాత్ర జరుగుతూ ఉంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలు యాత్ర. మొన్న సిద్దిరి అప్పలరాజు గారు ఇటు బెయిల్ మీద రావటం, కారుమూరి నాగేశ్వరరావు జైల్లో పోవటం, అంబటి రాంబాబు గారు జైల్లో నుంచి రావటం, జోగి రమేశ్వరరావు గారు జైల్లో పోవటం. దిస్ ఇస్ యాత్ర. ఒక జాతర జరుగుతుంది రాష్ట్రంలో, ఉద్యోగాల జాతర. ఎక్కడ చూసినా 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయడానికి అన్ని ఒక క్యాలెండర్ ఇచ్చాం మేము. ఒక క్యాలెండర్ సార్ అది. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇన్ని, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇన్ని, ఫలానా రోజు డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఫలానా రోజు ఎగ్జాము, ఫలానా రోజు ఇంటర్వ్యూ, ఫలానా రోజు అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. యువత ఉద్యోగాల కోసం ఎక్కడ బయట దేశాలకు, బయట రాష్ట్రాలకు వలసపోపనిలే, ఉద్యోగాలే మిమ్మల్ని ఎత్తుక్కొని మీ ఇంటి గడప దగ్గరికి వస్తా ఉంది. రేపు పొద్దున సుజలాన్ ఫౌండేషన్ వేసి, సప్తగిరి ప్రసాద్ గారు, ఆ ఉద్యోగాలకి సంబంధించి మీరు అన్నది కరెక్టే. ఉద్యోగాలకి 10,000 ఉద్యోగాలు అనుకోండి, ఎంత ఆ 10,000 మందికి వస్తే మీరు అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళది? ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి ఇట్లాంటి అవకాశాలు వస్తాయా, ఉపాధి అవకాశాలు? సార్ ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు యువతకి ప్రతి ఒక్కడికి కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అనేది ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. బ్రహ్మదేవుడినే ముఖ్యమంత్రి చేసినా కానీ ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేం. ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఉపాధి
ఉపాధి ఇస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు మా టార్గెట్ పెట్టుకున్నాం. దేశ విదేశాలు తిరుగుతున్నాం. పెట్టుబడుల కోసం మేము కాళ్ళు పట్టుకుంటాము, చేతులు పట్టుకుంటాము. ఇప్పటి వరకు ఎన్ని భర్తీ అయినా ఇప్పటి వరకు సార్? మొన్నటికి మొన్న 16,000 టీచర్ ఉద్యోగాలు లేదా సార్? మొన్నటికి మొన్న 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదా? ఎట్టిచ్చాం. డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలని ఒక జాతర మాదిరిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ బిడ్డల సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడలేకపోయాం మేము. అంత ఆనందపడుతున్నారు. భోజనాలు ఏర్పాటు చేసి పంపించాం. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు 6,000 మందికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాం. రేపు అక్టోబర్కి మళ్ళీ 8,000 ఉపాధ్యాయ పోస్టులకి డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఈయనేమో మాట్లాడుతున్నాడు ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు, కూర్చొని 2 ఒకటే కదా అంటున్నాడు. డిఎస్సి ఏపీపీఎస్సి 2 ఒకటే కదా అంటున్నాడు ఈయన మన జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థమే కాదు. ఇటువంటి వ్యక్తిని కూడా మన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు భరించామంటే ఆశ్చర్యంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను సార్ యువతకి, రేపు నిన్నగాక మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించాము. అది ఒక ఎయిర్పోర్ట్ చూడకూడదు మనము. 60,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు సార్. దాంట్లో త్వరలో సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ పక్కన ఒకటి స్టార్ట్ అవుతా ఉంది. అవును అవును, సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ అంటే అదే ఊరికి ఆషామాషి వ్యవహారం కాదు. అది 60,000 మందికి ఉపాధి కల్పిస్తాం దాని ద్వారా. ఇవన్నీ ఉద్యోగ చెప్తున్నాను. మేము ధైర్యంగా రేపు పొద్దున కాలర్ ఎగరేసి జనం దగ్గరికి పోయి స్థానిక సంస్థల ఎన్నికలు ఓటు అడుగుతాం. కాలర్ ఎగరేసి ధైర్యంగా జనం దగ్గరికి పోయి ఓటు అడిగే హక్కు అర్హత మాకే ఉంది. ధరల పెరుగుదలకు సంబంధించి అడుగుదాం ఒకసారి. మాలకొండ గారు ఉన్నారు కాబట్టి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆయన ఉన్నారు. మాలకొండ గారు, ధరల అంశాన్ని ప్రస్తావించారు దాల్నాయుడు గారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మీరు అన్నారు కదా, స్థానిక ఎన్నికల్లో మాకే పట్టం కడతారని. కానీ ఇవన్నీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కాదు, సామాన్యుడు బతకగలిగితేనే వాటన్నిటికీ అర్థం అనేది దాల్నాయుడు గారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ధరల పెరుగుదలకు సంబంధించి ఏం చెప్తారు సార్? నా వీడియో వస్తుందండి? వస్తుంది సార్, చెప్పండి సార్ మాలకొండ గారు. ఒక్క నిమిషం, నా దగ్గర వీడియో కొద్ది తేడా వస్తుంది. వీడియో పాజ్ అయింది, మీ వాయిస్ వస్తుంది. వీడియో పాజ్ అయింది, మీ వాయిస్ వస్తుంది. మాట్లాడండి. ఓకే సార్, మీరు చెప్పింది ఒకసారి రిపీట్ చేస్తారా? కాంగ్రెస్ నాయకులు దాల్నాయుడు గారు చెప్తున్నారు, ధరల పెరుగుదల అంశం అంటే ఈ పరిశ్రమలు ఇవన్నీ మీరు ఒకవైపు చెప్తున్నారు, అభివృద్ధి అని, కేంద్ర నిధులు, చేయూత ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఒకవైపు సామాన్యుడు ధరల అంశాన్ని ప్రస్తావించారు ప్రముఖంగా. బయట ధరలు ఎక్కువగా ఉన్నాయి, వీటన్నిటికీ పరిశ్రమలు ఇవన్నీ వచ్చినా కానీ ధరలు కరెక్ట్గా ఉంటేనే వీటన్నిటికీ అర్థం, సామాన్యుడు బతకగలిగే పరిస్థితి ఉంటేనే అని కాంగ్రెస్ నాయకులు వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మీరేమంటారు సార్? కాంగ్రెస్ నాయకులు గాలినాయుడు గారు కొన్ని విషయాలు అంటే గ్రౌండ్ రిపోర్ట్లో ప్రజలు ఎదుర్కొంటున్న విషయాలు బాగానే తెలియజేశారు, చాలా సంతోషం. అయితే వారు అధికారంలో ఉండేటటువంటి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళలో కానీ ఎక్కడైతే అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూసినట్లయితే గాలినాయుడు గారు మరి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గాలినాయుడు గారు చెప్పిన విషయాల్లో కొన్ని మనం కూడా ప్రభుత్వ పరంగా ఆలోచన చేద్దాం. తప్పనిసరిగా రేట్లు పెరుగుతున్నాయి, కంట్రోల్ చేసుకుంటాం, అది మన బాధ్యత, మన ప్రభుత్వం బాధ్యత. కాకపోతే ప్రతిపక్షం పేల్జురు అనేటటువంటి విషయం ప్రభుత్వానికి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందనే చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ, వైసీపీ కానీ పూర్తిగా ప్రతిపక్ష పాత్ర ఫెయిల్ అవ్వడం కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇబ్బందులు మనం ఎదురవుతున్నాయి. కాబట్టి గాలినాయుడు గారు నేను అడిగేది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రైతులకి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీలు, 1 ఎకరా ఉన్న రైతుకి 25,000 నుంచి 30,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇస్తున్నాం. అదే 4 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఒక యూరియా బస్తాకి 2,000 సబ్సిడీ ఇస్తున్నాం. ఈ విధంగా రైతులకి, రైతుల యొక్క సంక్షేమం కోసం వారికి ఇత్తనాల దగ్గర నుంచి అమ్మేటటువంటి బ్యాంక్ రుణాల దగ్గర నుంచి గుడౌన్సుల దాకా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం రైతులకి. అయితే ఒకటి అయినా ఇంకా సమస్యలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది ఈ దేశాన్ని. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి యూపీఏ 1, యూపీఏ 2లో ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో కూడా వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ని సమస్యలే గుండంగా
అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటిది వీళ్ళు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఎక్కడుంది? డెవలప్మెంట్ మీద లేదు, సమస్యల మీద ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి యువకులందరూ గొడవలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశారు. వాళ్ళ రాష్ట్రాల్లో ఉద్యోగాల విషయంలో ధర్నాలు చేస్తుంటే ఎక్కడికి వెళ్ళరు. అదే ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి వైపు సలహాలు ఇస్తే చాలా సంతోషం. ఇప్పుడు గాలినాయుడు గారు మాట్లాడేటువంటి విషయాల మీద కొన్నిటి మీద మనం తప్పనిసరిగా స్పందించవలసిన అవసరం ఉంది. ఇవాళ సోలార్ విషయం మీద 1 యూనిట్ 2 యూనిట్లు 3 యూనిట్లు మనం వేసుకున్నట్లయితే 75,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. 75,000 రూపాయల సబ్సిడీ సోలార్ మీద. ఆ విధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అన్ని విధాలుగా ఒక రైతులకే కాదు, ఒక కార్మికులకే కాదు, ఒక మహిళా వ్యవస్థలకే కాదు, యువకులకే కాదు, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురావడంలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయ అంశాలను పక్కన పెట్టి ఇందాక చెప్పారు గాలినాయుడు గారు, ఎర్ర బస్సులో ఎక్కే వాళ్ళకి సౌకర్యాలు లేవని. అయ్యా, మీ నాయకులు భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలన్న టైంలో ఫస్ట్ లో మాట్లాడే మాట ఏంటంటే ఎర్ర బస్సులు తిరగడానికే అవకాశం లేనటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి అవహేళనగా మాట్లాడినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇవాళ మనము ఎయిర్పోర్ట్ ని 2 సంవత్సరాల్లో ప్రజలకు అప్పచెప్పాం. లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఇటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రతిపక్ష పాత్ర గట్టిగా వహించండి. మీ సిరిమలా మేడం గారిని ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు ఎక్కువ చేయమనండి. అంతేగాని నెలకు 6 నెలలకు ఒకసారి వచ్చి ఏదో ఒక చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడం కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చాలా పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థ డెవలప్ అవుతుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కానీ ఇంకా కావాలి, దాన్ని మేము కాదంటలేదు, ఇంకా కావాలి. కానీ ఇన్ని సంవత్సరాలు మన యొక్క ప్రభుత్వం యొక్క వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నింటినీ చక్కబెట్టుకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా ముందుకు వెళ్తుంది. అభివృద్ధికి సహకరించట్లేదు, అయినా ముందుకు వెళ్తున్నాం. కొంత ఏదైతే మొన్నటిదాకా కాంట్రాక్టర్లను బెదిరించారు, పెట్టుబడిదారులను బెదిరించారు, వాళ్ళకు కూడా నచ్చచెప్పి ముందుకు వెళ్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఆర్థిక గ్రోత్ పెరుగుతుంది, గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. తప్పనిసరిగా ఏదైతే ప్రజలకి మనం కావాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తున్నాం, వారి సమస్యలు పరిష్కరించడం కోసం ప్రతి ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కింద వరకు మనం వెళుతున్నాం కూటమి నుంచి. కానీ గాలినాయుడు గారు చెప్పినటువంటి విషయాలు మనకు కూడా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బియ్యం పెరిగినాయి, ఆయిల్ పెరుగుతుంది, ఉల్లిపాయలు పెరుగుతుంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టైంలో జరిగినటువంటి ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థ నిన్ననే చెప్పింది, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రభుత్వానికి సూచన చేస్తుంది. చాలా సీరియస్ గా ఉండాలి మన కొన్ని విషయాల మీద. ఈ విధంగా మెతక వైఖరి వహించినట్లయితే గతంలో వైసీపీ టైంలో ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ని గందరగోళంగా తయారు చేశారో వారికి కంట్రోల్ చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ప్రభుత్వాన్ని సూచన కూడా చేస్తుంది. ఇవాళ ప్రభుత్వ పాత్ర, ప్రతిపక్ష పాత్ర కూడా మనమే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజల సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. మనం పొలిటికల్ కామెంట్ చేయండి, పర్వాలేదు. కానీ మీ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మీ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ రాష్ట్రాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మనం ఆంధ్రప్రదేశ్ లో మెరుగ్గా అందిస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించండి, సమస్యలు చూపిస్తూనే ప్రభుత్వాన్ని అభినందించండి. ఆ విధంగా మనం ప్రజల ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ వచ్చేటటువంటి ఎన్నికల్లో గణనీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు మనం కూటమి దక్కించుకుంటుందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. రాల్నాయుడు గారు, మీరు సార్ మాలకొండ గారు చెప్పినట్లుగా మొదటి ఆయన చెప్పిన అంశానికి మీరేం చెప్తారు జవాబు? దాంతోపాటు ప్రభుత్వానికి రాయలసీమకంటూ ఒక విజన్ ఉంది. రాయలసీమని హరిత ఇంధనం, పర్యాటక, జాతీయ రహదారుల హబ్గా, పారిశ్రామిక కారిడార్లు తీసుకురావడం, ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలని ఒక విజన్ రాయలసీమని గతంలో ఎన్నో సందర్భాల్లో, ఈ మధ్య కాలంలో శంకుస్థాపన చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే రాయలసీమకి సెమీ కండక్టర్ పరిశ్రమ, అలాగే రాయలసీమకి ఎన్ఫీల్డ్ తిరుపతిలో, ఇట్లాంటివన్నీ కూడా చాలా వస్తున్నాయి కదా. మీరు ఇంకా చెయ్యాలి అనే ప్రస్తావించారు. ఇంకా దీనికి సంబంధించి ఏం చెప్తారు? అలాగే మాలకొండ గారు ప్రస్తావించిన అంశాలు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఫెయిల్ అయిందనేది ఆయన భావం. సో ఇంకా చెయ్యాలి, నిజంగా సమస్య ఉంటే సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి, రాజకీయ కోణంలో కాదు అనేది వారి మాట. ఏం చెప్తారు?
సోదరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం సార్. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాంగ్రెస్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంటే అందరూ ఒప్పుకొని కాంగ్రెస్ ను బంద్ చేస్తారు. అవన్నీ మరి మాట్లాడవద్దు ఇప్పుడు, అంటే మనకి టైము ఇదవదు. రాహుల్ గాంధీ గారు దృష్టి పెట్టారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించలేదనేది మన అందరికీ తెలిసిందే. అంటే మాల్కొండ గారు అనేది ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా ఎప్పుడో ఒకసారి రావడం నిజంగా ప్రజా సమస్యల్ని. ఈ మధ్య మేడం గారి హెల్త్ బాగలేదు, బాగలేకపోవడం అయింది. కాంగ్రెస్ కోర్టు అసలు వచ్చే ఎన్నికల్లో మీకు సరైనటువంటి పోటీనిచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కొన్ని కైవసం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఏ విధంగా స్థానిక ప్రభుత్వాలకి నమ్మి ఎలా మోసపోయామో, మళ్ళీ జాతీయ పార్టీని నమ్ముకుందామని కాంగ్రెస్ కి ఏ విధంగా పట్టం కట్టారో ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సార్ చెప్పినటువంటిది సోలార్ కి 75,000 సబ్సిడీ ఇస్తున్నాం అనేసి చెప్పారు. అది చాలా సంతోషం. అది ఇచ్చేటప్పుడు ఆ వెంటనే చిన్న మైనస్ వినియోగదారుల్లో కనిపిస్తుంది సార్. అంటే గవర్నమెంట్ అబ్జర్వ్ చేసిందో లేదో, డిజిటల్ మీటర్లను పెట్టారు. డిజిటల్ మీటర్లు పెట్టిన వెంటనే సోలార్ పెట్టుకున్నాడు కూడా నెలకు మళ్ళీ బిల్ వస్తుంది. అందులో కూడా ఒక బాధ్యత ఉన్నాయి. రెండోది ఎప్పుడు ఆపేస్తారో తెలియట్లేదు. డిజిటల్ మీటర్ ఎప్పుడు ఆపేస్తారో తెలియదు, ఏ రాత్రి ఆపేస్తారో తెలియదు. మళ్ళీ బిల్లు కట్టుకొని వాళ్ళు బతిమాలి నానాయాత్ర పెడుతున్నారు. ఆ మంచి కంటే 76,000 75,000 సబ్సిడీ అన్న మంచి మాట కంటే డిజిటల్ మీటర్లు స్పీడ్ గా తిరిగేస్తున్నాయి, యూనిట్లు ఎక్కువైపోతున్నాయి, మీటర్లు ఆపేస్తున్నారు అన్న చెడు మాట ఎక్కువగా వెళ్ళింది. దీనివల్ల ఏమైందంటే ఎక్కువగా లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేదు. అక్కడ మైనస్ల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి. స్థానికంగా ఉన్న అధికారుల దృష్టిలో తీసుకెళ్లారు ఈ అంశం. మరి మీరు తీసుకువెళ్ళాం సార్. ఇప్పుడు అది గవర్నమెంట్ పాలసీ. అధికారులు ఏం చేయగలరు? మీరు బిల్లు కట్టియండి, మేము ఇస్తాం, మీరు అంత కాల్చారు, మీటర్లు ఏం చేస్తాం, లేదా కంప్లైంట్ ఇవ్వండి చేద్దాం అనేది. నేనే కాకుండా ఈ మధ్యన ఒక మోటార్ మెకానిక్ కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. దీనివల్ల ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి సబ్సిడీలని ఇవని అవని చెప్తున్నారు. అంటే నేను మొదటి నుండి అనేది ఏంటంటే రైతుకి సరిపడా వ్యవసాయ లాభదాయకంగా ఉండే విధంగా గవర్నమెంట్ ఏమైనా కల్పిస్తే రైతు వ్యవసాయం ఇల్లు వెళ్ళడం, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాడంటే ఏం లేకుండా. ఇప్పుడు అందరికి మనం అందరం అనుకుందాం, ప్రభుత్వానికి గుండె మీద చెయ్యని చెప్పమనండి, యూరియా ఏ విధంగా ఇవ్వగలిగారు? ఈ రోజుకి ఏ రైతునైనా టచ్ చేయండి. యూరియా మన రాష్ట్రంలో బఫర్ స్టాక్ ఉంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మార్క్ మై వర్డ్స్. యూరియా బఫర్ స్టాక్ ఉంది. వైసీపీ ఇప్పుడు సార్, వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ట్రాక్ లో మీరు పడబాకండి. ట్రాక్ లో ఎక్కడ అట్లా కాదు. ఏ జిల్లాలో తక్కువ చెప్పండి, ఏ జిల్లాలో యూరియా కొరత చెప్పండి. సార్ బఫర్ స్టాక్ ఉంది సార్ మన దగ్గర యూరియా. సార్ బఫర్ స్టాక్ ఉంది. దాని అర్థం బఫర్ స్టాక్ అంటే అర్థమైంది మన దగ్గర మిగులు యూరియా ఉంది. ఎప్పుడు కావాలని అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు సముద్రంలో నీరు బోల్డ్ ఉంటుంది, బయటికి రావాలి కదా. మీ దగ్గర స్టాక్ రైతుకి కావాలి. ఏం చేసుకుంటారు ప్రభుత్వం? యూరియా అట్లా కాదండి సార్. దాని సార్ యూరియా సార్ యూరియా అట్లా కాదు. ఒక్క నిమిషం దాల్నాయుడు గారు, అట్లా కాదు సార్. సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. దాల్నాయుడు గారు ఒక్క నిమిషం అండి. మీరు అన్ని దీనికి నేను ఒప్పుకుంటా. దాల్నాయుడు గారు ఒక్క నిమిషం. దాల్నాయుడు గారు నేను ఏవైతే సార్ లెట్ మీ కంప్లీట్. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నాట్లు పడే పరిస్థితి కూడా లేదు. దాదాపు యూరియా ఎరువులు కూడా తక్కువ వాడే పరిస్థితి. అయినప్పటికీ రైతులకు కావాల్సినటువంటి విధంగా ప్రభుత్వం యూరియా సప్లై చేయలేకపోయింది. మీరు చూడండి, బీడువారిన ప్రాంతాలు, బీడువారిన పొలాలు ఎక్కడ చూసినా సరే సాగులేని ప్రాంతాలు ఉన్నాయి. అంటే రైతుకి ఏ రోజైతే రైతుని మనం కాపాడుకోగలుగుతామో, వ్యవసాయాన్ని కాపాడుకోగలుగుతాం, మనకు అందరికీ తిండి దొరుకుతుంది. రైతు వ్యవసాయాన్ని విడిచిపెడితే, వ్యవసాయాన్ని చచ్చిపోతే ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇమీడియట్ గా వ్యవసాయ రంగం మీద పెట్టాల్సినటువంటి
సార్ ఈ విషయంలో దాల్నాయుడు గారు నేను మా ఇందాక రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఏ విధంగా విండ్ పవర్ ప్రాజెక్ట్ ఇచ్చేశారో అలాగే సాగునీరు అందించడానికి ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించాలని ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో నుండే స్టార్ట్ అవుతుంది హంద్రీ నివాస్ రుజుల స్రవంతి ప్రాజెక్టు. దాల్నాయుడు గారు రాయలసీమ ప్రాంతం నీరు ఇవ్వడానికి కాదు సార్. ఇప్పుడు హంద్రీ నివాస్ రుజుల స్రవంతి హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ అంటే ఏంది? అనంతపూర్ నుండి రాయలసీమ జిల్లాలన్నిటికీ దాదాపు 1,00,000 ఎకరాలకి ప్రసాద్ గారు సాగునీరు అందించేటువంటి కార్యక్రమం అది. రైట్. దాల్నాయుడు గారు కంక్లూడింగ్ ఏం చెప్తారు? ఇవన్నీ కూడా నేను ఏవైతే చెప్పాను, ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది అనేది, లేదా ఇవన్నీ కూడా సీమ రూపురేఖల్ని, సీమ ముఖ చిత్రాన్ని, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని అనుకుంటున్నారా? ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం వేసినటువంటి అడుగులు అయితే అభినందించదగినవండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ప్రకటించినటువంటి వేసింది ఇది కొనసాగాలి ఆగిపోకుండా. ఏదైతే రాయలసీమకి ఒకటే కాకుండా మిగతా కూడా నేను చెప్పాను కదా, ఏదైతే నీటి వనరుల కల్పన, ఉపాధి, పారిశ్రామిక, ఇది తర్వాత పర్యాటక రంగం, ఖనిజ రంగం, రహదారులు ఇవన్నీ చేసి రాయలసీమని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఫైనల్ గా అంటే వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున నేను అనేది ఏంటంటే చెప్పండి, కూటమి ప్రభుత్వం మీద కార్పొరేట్ అనుకూలం, డబ్బున్నటువంటి వాళ్ళకి ధనవంతులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సగటు పీపుల్ అది పోగొట్టుకోవడానికి మాత్రం సామాన్యుడు మాల్కొండ గారు ఒక్క నిమిషం కంక్లూడింగ్ వర్డ్స్ లో చెప్తారు కదా. రైట్ ప్రసాద్ గారు కంక్లూడింగ్ ఒక 1 sentence లో చెప్పండి, మీ ఏం చెప్తారు కంక్లూడింగ్? ఏం చెప్పమంటారు సార్? నేను ఇందాకే చెప్పాను కదా, రాష్ట్రంలో ఒక యాత్ర, ఒక జాతర జరుగుతుంది. ఒకటి జైలు యాత్ర, ఇంకొకటి తప్పు చేస్తే వాళ్ళు జైలుకి పోతున్నారు, మేము ఉద్యోగాల జాతర చేస్తున్నాం. ఎక్కడ చూసినా ఉద్యోగాలు, ఎక్కడ చూసినా శంకుస్థాపన, ఎక్కడ చూసినా పెట్టుబడులు పరుగులు ఎత్తుకుంటూ వస్తున్నాయి సార్. ఇందాక దాల్నాయుడు సార్ చెప్పారు, అట్ట కాదు సార్, ఇన్క్లూడింగ్ వైసీపీ. వినండి ప్లీజ్. ఇది కంక్లూడింగ్ రౌండ్ అండి, మాట్లాడకండి ఒకసారి. ఆరోపణలు 199 చేస్తారు సార్ వాళ్ళు. ఆధారాలు ఉండాలి కదా. మొన్న కోర్టుకు పోతే కూడా డిఎస్సీలో కోర్టుకు అప్రోచ్ అయ్యారు వైసీపీ వాళ్ళు. జడ్జి గారు ఏమన్నారు, ఏమయ్యా మీలో ఎవరైనా బాధితులు ఉన్నారా? నువ్వు అసలు బాధితుడే కాదు, నువ్వు ఎందుకు వచ్చావు కోర్టుకి అని చెప్పి మొటికే వేసి పంపించింది. ఫైనల్ గా చెప్పండి సార్ ప్రసాద్ గారు. ఫైనల్ గా క్రిస్టల్ క్లియర్ గా నేను చెప్పేది ఒకటంటే, రాష్ట్రంలో ఒక పక్క జైలు యాత్ర, మరో పక్క ఉద్యోగాల జాతర జరుగుతా ఉంది. రైట్. సో మీ కంక్లూడింగ్ గా చెప్పేది అదే అంటారు అయితే. రైట్. మాల్కొండ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, గాలినాయుడు గారు కొన్ని విషయాలు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ వారు చేసిన తప్పిదాలు ఎక్కడా కూడా వారి ప్రభుత్వాలు ఉన్న దగ్గర కానీ వారు ఇవాళకి కూడా దేశంలో రాజకీయాలన్నీ కూడా దేశాన్ని గందరగోళం చేసే రాజకీయాలు తప్ప దేశంలో ఎక్కడా డెవలప్మెంట్ కోసం కానీ లేకపోతే పార్లమెంటు సూచనలు చేయడం కానీ, వాళ్ళ నాయకుడు అనేటటువంటి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే, ఆయన భారతదేశంలో ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప ఏ మాత్రం ఎక్కడ గవర్నమెంట్ రావాలి, ఆంధ్రాలో రాష్ట్రాల్లో అధికారంలో రావాలని కోరిక వాళ్ళకి ఎక్కడా లేదు. మాల్కొండ గారు ఒక్క నిమిషం. ఫైనల్ గా రాయలసీమకు సంబంధించి కేంద్ర తోడ్పాటు లేదా రాయలసీమ ప్రాజెక్టులకి కేంద్ర తోడ్పాటుకి సంబంధించి మీరు కంక్లూడింగ్ ఏం చెప్తారు? కనెక్టివిటీ గురించి కూడా చెప్పారు, ఇందాక అడిగారు. కనెక్టివిటీ కావచ్చు. రాయలసీమ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. రాయలసీమలో ఉన్న ప్రతి కుటుంబం, అక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికీ, అన్ని వర్గాల ప్రజలకి అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఉద్యోగ కల్పన కానివ్వండి, వ్యవసాయాలకు సంబంధించినటువంటి రాయితీల విషయంలో కానివ్వండి, పారిశ్రామికవేత్తలకి రాయితీల విషయంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వంతో రాయలసీమ సస్యశ్యామల సీమ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అదే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి మా యొక్క ధ్యేయం అండి. నేను ఏం చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా రాష్ట్రాల్లో మా ఇష్టమైనట్టు చేస్తాము, ఎక్కడ నీతులు చెప్తామంటే రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కూడా రావాల్సిన అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాల్కొండ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, దాల్నాయుడు గారు. ఇవాళ
ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైకే టీవీ. అవనిపై అద్భుతాలు. అనితర సాధ్యమైన సాహసాలు. అనిర్వచనీయమైన ఆవిష్కరణలు.